హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలర్. ఇప్పుడే మన మంచు విష్ణు గారు ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ చూసి రావడం జరిగింది. నిజంగా ఈ మూవీకి అయితే జీరో ఎక్స్పెక్టేషన్స్ అండి. ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రభాస్ గారిని మంచిగా చూపించారు లేదా అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనం మంచు ప్రొడక్షన్ నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్ అయినా కానీ కొద్దిగా వీక్గానే ఉంటుంది, కొద్దిగా ప్రొడక్షన్ పరంగా కానీ టెక్నికలిటీ పరంగా కానీ ఎలా అయినా కానీ. అందుకే నేనైతే లో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిపోయాను. అండ్ ఈ మూవీకి మోస్ట్ ఆఫ్ ది డైరెక్షన్ కూడా మన విష్ణు గారే చేశారని బయట అయితే టాక్ నడుస్తుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, పాత కన్నప్పని మర్చిపోయేలా ఈ మూవీని తీసారా, మన కళ్ళకు కట్టినట్టు చూపించాలని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ మన అందరికీ తెలిసిందే కదా. నాస్తికుడైన మన కన్నప్ప ఎలా శివభక్తుడిగా మారాడు అన్నది స్టోరీ అంతా కూడా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, ఇంక ఈ మూవీకి బిగ్గెస్ట్ ఎసెట్ వచ్చేసి ప్రభాస్ గారు అండి. వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్ అండి. ఆయన సెకండ్ హాఫ్లో 40 minutes తర్వాత వస్తారండి. అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు 1 hour మూవీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో అక్కడ ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్స్ బాగా పడతాయి. అక్కడ నుంచి నెరేటివ్లో వెళ్ళిపోతుంది స్క్రిప్ట్ అంతా కూడా. ఇన్ఫాక్ట్ ఆయన వచ్చిన తర్వాత అనుకుంటా విష్ణు గారు యాక్టింగ్ కూడా నాకైతే నచ్చేసింది క్లైమాక్స్లో. ఈ మూవీకి ఏమన్నా కలెక్షన్స్ వస్తే మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ అనే చెప్పొచ్చు. మిగతా యాక్టర్స్ కూడా ఉన్నారండి. మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా మోహన్ బాబు గారు ఉన్నారు, విష్ణు గారు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు. బట్ ప్రభాస్ అయితే స్టీల్ ద షో అని చెప్పొచ్చు. సో ఆయన స్టార్డమ్ని అయితే వీళ్ళు వేస్ట్ చేయలేదు, బాగా పడ్డ ఎలివేషన్స్. అండ్ మోహన్ లాల్ గారు కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇంటర్వెల్లో ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, ఆర్క్ అయితే బాగా ఇచ్చారు. విష్ణు గారు కూడా పర్లేదండి, ఇంప్రూవ్ అయ్యారు అనిపించింది. ఆ కసి అయితే ఆయనలో కనిపించింది. క్లైమాక్స్లో బాగానే యాక్ట్ చేస్తారు ఆయన కూడా. ఇంకా బీజిఎం అండి, అండ్ అలానే 2 సాంగ్స్ బాగా నచ్చాయి. శివ శివ శంకర్ అనే సాంగ్ కానీ ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉన్నట్టుంది, అది కూడా చాలా బాగుంది. ఇంకా బీజిఎం అండి, ప్రభాస్ వచ్చినప్పుడు కానీ క్లైమాక్స్లో కానీ చాలా బాగా కొట్టారు. ఆయన ఎవరో నాకు తెలియదు, కొత్త ఆయన అనుకుంటా, చాలా బాగా కొట్టారు. ఇంకా న్యూజిలాండ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఈ కథగా అది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. గిమీలో నెగిటివ్స్ విషయానికి వస్తే కంప్లీట్ ఫస్ట్ హాఫ్ అండి వాష్అవుట్ అని చెప్పొచ్చు. లిటరలీ ఈ మూవీ 16వ శతాబ్దంలో అంటారు. అక్కడ నుంచి ఆ టైంలో ఉన్న లాంగ్వేజ్ కానీ అదేమి సెట్ అవ్వవు, ఇప్పుడున్న లాంగ్వేజ్లో కలిసిపోయినట్టు ఉంటుంది. అలానే జనం అయితే మందలుగా కనిపిస్తూ ఉంటారు. అది క్లియర్గా కనిపించేస్తుంది విఎఫ్ఎక్స్ అని. సో ఆ గూడెం అంటారు, ఈ గూడెం అంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అండ్ అలానే ఒక బొడ్డోడు చేశాడు కదా మంచు వాళ్ళ మనవడు, వాడు యాక్టింగ్ బాగానే ఉంది, కానీ డబ్బింగే కొద్దిగా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ కానీ ఇవన్నీ అన్వాంటెడ్ అండి, అనవసరంగా పెట్టారు. ఏదో అంటే పెంచాలన్నట్టుగా ఉంది తప్పితే సినిమాకి ఎలాంటి ఉపయోగం లేదు వాటి వల్ల. ఇన్ఫాక్ట్ ఒక విలన్ ఉంటాడు ఫస్ట్ హాఫ్లో, ఆయన ఎందుకు ఉంటాడు, ఎందుకు చచ్చిపోతాడు, ఎందుకు వస్తాడో కూడా అర్థం కాదు. చాలా ఆర్టిఫిషియల్, అంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయండి ఫైట్స్ కూడా. ఏదో విష్ణు గారిని తను ఏదో వారియర్లాగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకుంటా, అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో కూడా అక్షయ్ కుమార్ గారు వస్తారు, కానీ ఆయన సీన్స్ బాగానే ఉంటాయి, కానీ మనం ఎక్కడ ఫీల్ అవ్వం ఆయన శివుడు ఆ టైప్లో. బట్ సెకండ్ హాఫ్లో అనుకుంటా ఒక్కసారి మన ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత అన్ని క్యారెక్టర్స్ మనం ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అది అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ మన తిన్నడు అనే వ్యక్తి ఎలా కన్నప్పగా మారాడు అనేది అక్కడే చూపిస్తారు కాబట్టి చాలా బాగుంది అక్కడ. ఈ మూవీ ఓటీటీలో వస్తే మాత్రం చాలా దొరికిపోతాయి. విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే చాలా వరకు అన్ని గ్రాఫిక్స్లా ఉంటాయి, అక్కడక్కడ పెట్టినట్టుగానే మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ డిసప్పాయింట్ నేనేంటంటే శివయ్య అనే డైలాగ్ అయితే ఎత్తేసారు. చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కంప్లీట్గా వీళ్ళైతే అన్వాంటెడ్గా పెట్టినట్టే. ఓన్లీ సెకండ్ హాఫ్ని లాస్ట్ 1 hour కోసం అయితే మూవీని పక్కా ట్రై చేయొచ్చు. తట్టు ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ని బాగా ఇష్టపడే వాళ్ళు అదైతే బాగుంది. స్టోరీ పరంగా కూడా లాస్ట్ 1 hour బాగుంది. సో చెప్తున్నాను కదండి, లాస్ట్ 1 hour కోసం అయితే అలా ఒకసారి ట్రై చేయొచ్చు. అంత పెద్ద గొప్ప కళాఖండం అయితే వీళ్ళైతే తీయలేదు. చెప్పాను కదా ముందే, మంచి ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గుతాయని, అలాగే ఉంది మూవీ అంతా కూడా. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.